తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఫోకస్ పెంచింది. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణకు అనుగుణంగా 4 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, సరిహద్దుల మార్పుపై డీజీపీ సివి ఆనంద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్ నేతృత్వంలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని మరింత పటిష్టం చేసేందుకు వీలుగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిపై డీజీపీ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల హద్దులను ఇష్టానుసారంగా కాకుండా ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా మున్సిపల్, రెవెన్యూ, కోర్టు పరిధుల్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని మాత్రమే కొత్త సరిహద్దుల్ని నిర్ణయించాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో జరిగే పట్టణ విస్తరణ, విపరీతంగా పెరగబోయే జనాభాకు తగినట్లుగా దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఈ ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. పరిపాలనా మార్పుల వల్ల సామాన్య ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, కోర్టు విచారణలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని భౌగోళిక పరిస్థితుల్ని బట్టి శాస్త్రీయంగా హద్దులు నిర్ణయించాలని డీజీపీ తేల్చి చెప్పారు. ఈ పునర్వ్యవస్థీకరణతో నగర పరిధిలో పోలీసింగ్ మరింత మెరుగవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.